Hey guys, welcome to my YouTube channel Mahi Bindu Creations. So, ఈరోజు వ్లాగ్ ఏంటంటే వాట్ ఐ డూ ఆఫ్టర్ మై కాలేజ్ అయిపోయాక నేనేం చేస్తాను అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. అంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్తానా, ఇంటికి వెళ్ళకుండా మధ్యలో ఏమేమి చేస్తాను, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే మధ్యలో నేనేమేం చేస్తాను అని చెప్పి వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో ఫస్ట్ మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న లైక్ కూడా కొట్టేశారనుకోండి, కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతారు. అండ్ ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాలా అంటే మీకు ఇంకా మా నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే అది కూడా చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడే నేను డిమార్ట్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ ట్రాలీస్ ఉన్నాయి. ఈ ట్రాలీస్లో మన సరుకులు పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నా బ్యాగ్ పెట్టేశాను సైడ్. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది. సో అసలు నార్మల్గా అయితే నేను డిమార్ట్లో మొత్తం అంతా క్లారిటీగా వీడియో తీద్దాము, నేను కూడా కనిపించి నేను ఏమేమి తీసుకుంటున్నాను ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఆగిపోయాను. అండ్ దిస్ ఈజ్ ద వన్ మై ఫేవరెట్ సెక్షన్. సో అసలు అక్కడ చూస్తేనే మజా, థమ్స్అప్ ఇవి చూస్తేనే మనకి నోరు పెద్దనమాట. అండ్ ఇంకా అక్కడంతా ఉండకుండా కొంచెం స్పీడ్ గేట్ వచ్చేసాము. ఇదంతా పెద్దవాళ్ళ సెక్షన్, మనకు అవసరం లేని సెక్షన్ అనమాట ఇది. సో అండ్ ఇక్కడ స్పెషల్గా నాకు సంక్రాంతి స్పెషల్ అని కనిపించింది. ఏంటో ఆ సంక్రాంతి స్పెషల్, బట్ నాకు అక్కడ పక్కన ఉన్న 1/4 డే కనిపించింది. ఇట్స్ జస్ట్ నార్మల్ థింగ్స్ అనమాట. సో ఇంకా ముందుకు వెళ్తున్నాను. అంటే నాకు ఒక్కటే అనిపించింది, అంటే మన కోసం మనం తీసుకుంటున్నాం కానీ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇట్లా చేస్తున్నారంటే, బట్ చాలామంది వరకు అంత ఇష్టపడరు కదా వీడియోస్లో కనిపించడానికి. సో అందుకని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంకా ఇలా మీకు చూపిద్దాము ఎలా ఉండిద్ది ఏంటని చెప్పి చూపిస్తున్నా. అండ్ ఇక్కడ అయితే చాక్లెట్స్ కనిపిస్తున్నాయి, నోరూరిపోతున్నాయి. బట్ మనకి చాక్లెట్స్ తీసుకుంటే మళ్ళీ మమ్మీ తిడుతుంది నన్ను, అందుకే తీసుకోవట్లేదు, చాక్లెట్స్ దగ్గరికే వెళ్ళట్లేదు. సో ఇంకా అలా వెళ్తున్నా. ఈ ప్రతి ఎక్కడ చూసినా కానీ చాక్లెట్లు కనబడుతున్నారా బాబు. సో ఇంకా ఈ చాక్లెట్లు చూసి సర్లే అని చెప్పి పక్కకు తిరిగాను. ఇంకా అక్కడ కనిపించింది నా ఫేవరెట్ క్లిప్స్ కానీ, నా హెయిర్ బ్యాండ్స్ కానీ, అసలు మొత్తం అంతా గర్ల్ సెక్షన్ అబ్బాయి ఇది. అండ్ చాక్లెట్స్, ఫేవరెట్ చాక్లెట్స్, డైరీ మిల్క్స్, ఇవన్నీ ఇది నాకు తెలిసి గర్ల్స్ సెక్షన్ అని పెట్టాల్సింది, కిడ్స్ సెక్షన్ కాకుండా గర్ల్స్ సెక్షన్ అని పెట్టాల్సింది. అండ్ ఇటు వస్తే ఇంకొక ఫేవరెట్ సెక్షన్, ఇదేమో ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే. ప్లస్ అది కాక వావ్, ఇక్కడ చాక్లెట్ బిస్కెట్స్, డార్క్ ఫ్యాంటసీ, ఓరియో బిస్కెట్స్, ఇంకా చాలా. ఇప్పుడు మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే 100 రూపీస్కి ఫ్రీ కేక్, 100 రూపీస్ ఫ్రీ కేక్ అన్నారు కదా, అది నేను నిన్న చూస్తే డీమార్ట్లో ఉంది 100 రూపీస్ ఫ్రీ కేక్. ప్లమ్ కేక్ కాస్ట్ ఎంత అని చూస్తే 99 రూపీస్ ఉంది. వర్త్ అనుకున్నా నేను. యాక్చువల్గా నేను కూడా ట్రై చేశాను అనమాట బిగ్ బాస్కెట్లో 100 రూపీస్ కూపన్ అది వాడి, బట్ ఇంకా అవ్వలేదు. అండ్ ఇక్కడతో నా షాపింగ్ అయిపోయింది. ఇంకా నేను బయటకు వచ్చేస్తున్నా. చూసారు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అక్క. ఇంకా సరే అని చెప్పి తిరిగానా. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫేవరెట్ సెక్షన్ ఉంది, ఐస్ క్రీమ్ సెక్షన్. అసలు డీమార్ట్కి సరుకులు కొనుక్కోవడానికి వస్తారా లేకపోతే ఇవన్నీ తినడానికి వస్తారా నాకైతే అర్థం కావట్లేదు. నేను మాత్రం వెళ్ళేది ఐస్ క్రీమ్ తినడానికి కానీ, చాక్లెట్స్ తినడానికి కానీ, ఇలాంటివి. సరే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చానో లేదో ఇక్కడ కృప కనిపించింది నాకు. కృప చూడండి ఎలా వెళ్తుందో. అండ్ మా అమ్మ ఫోన్ చేసి చాలే డీమార్ట్లో అయిపోతే పని, బయటకు వచ్చి రేపు కూరగాయలు తీసుకుంటాను. నాకు రోజు ఉండేది ఇది, రోజు సాయంత్రం కూరగాయలు తీసుకొస్తా. టమాటాలను, వంకాయలు తీసుకున్నాను. ఇంకా అవి తీసుకుని నా షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంకా వెళ్తుంటే చూసారా చీకటి పడిపోయింది. అంటే ట్రాఫిక్ అయితే ఎంత ఉందో, చాలా ట్రాఫిక్ ఉంది. షాపింగ్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, బండ్లు ఎలా వస్తున్నాయో. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. అటు డీమార్ట్లో అవి కావాల్సిన సరుకులు, గ్రోసరీస్ తీసుకునేపాటికి, అండ్ రేపటికి కూరగాయలు తీసుకునేపాటికి ఇంత టైం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇంటికి వెళ్ళేపాటికి యాజ్ యూజువల్ 7. ఇది రోజు నాకు ఇలా అవుతుంది అనమాట. రోజు 7 ఇంటికి వెళ్ళేపాటికి 7-7:30 అవుతుంది.
ఓకే, ఆఫ్టర్ కాలేజ్ నా డైలీ రొటీన్ అనమాట. షాప్ ఫుల్, అసలు ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి కూడా దారి లేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడేమో చాలా ఇక్కడ లైట్లు వేసుకుని మరి కష్టపడుతున్నారు. అప్పుడే ఫెస్టివల్ వచ్చేసింది, అప్పుడే ఫెస్టివల్ హడావిడి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫ్లవర్స్ కానీ అవన్నీ. అండ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే చెరుకులు ఉన్నాయి, అప్పుడే సంక్రాంతి వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఈ చెరుకు చూడగా నాకు సంక్రాంతి గుర్తొచ్చేస్తుంది. అండ్ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ న్యూ ఇయర్ ముగ్గులు ఇంకా జరపలేదనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయో న్యూ ఇయర్ ముగ్గులు. సో ఇంకా చూసారా ఎంత చీకటి పడిపోయిందో. నేను ఇంటికి వచ్చేపాటికి ఇంకా ఇంటికి రీచ్ అవ్వలేదు. మా అమ్మేమో ఒక పక్కన కాల్ చేస్తుంది. ఈ ఇంటికి వెళ్ళంగానే మమ్మీని చూడంగానే అమ్మా ఇంటికి వచ్చేసాను అన్న ఫీల్ ఉంటుంది నాకు. ఇంకా అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి అమ్మ మమ్మీని చూస్తే ఎంత బాగుంటుందో. ఫైనల్లీ ఆఫ్టర్ షాపింగ్ ఐ రీచ్ హోమ్. బాయ్. Stay tuned to next vlog.